సార్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టింది మీరే కదా? అవునండి. రైట్. అసలు ఏంటి, దేనికి సంబంధించి పెట్టారు? అతను తరచూ వివాదాల్లో ఉంటారు. తరచూ ఆయన హిందూ దేవదేవతలను హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ అందులో తప్పులేముంది వెతుకుతూ అదే పనిగా పెట్టుకున్నారు. అలా ఆయన క్రిస్టియన్ అయి ఉండి దేవుడి యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఓకే, ఇప్పుడు నువ్వు ఒక మతం గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ మతంలో చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆ మతం ద్వేషిస్తున్నావు. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే నువ్వు అసలు క్రిస్టియన్ వేనా అని ఒక సందేహం కలిగింది. సంచేత మీరు పెట్టారా? అంటే గతంలో నాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు దీనికి సంబంధించి, అప్పుడే యాక్షన్ తీసుకుంటాను. అవునండి. సో సడన్ గా మీరు అలాగే మీతో పాటు రవీందర్ రెడ్డి, అవును, సో మీ అందరూ కూడా ఒకేసారి పెట్టారా సార్, లేకపోతే ఎట్లా? నాకు తెలియదండి, నేను మొన్న పెట్టాను, అది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు అజయ్ బాబు గారిని అంటే మీరు పెట్టిన కేసు ద్వారా అరెస్ట్ చేస్తారా, లేకపోతే వేరే కేసు ఏదైనా? తెలియదు, ఎందుకంటే సార్ వాళ్ళు ఖమ్మం ఫోన్ చేశారు, అదేదో అర్బన్ ఏదో అంటారు, అక్కడ ఫోన్ చేశారు. మళ్ళీ అది ఎవరు అరెస్ట్ చేశారు వాళ్ళకే చెప్పారు, ఎందుకంటే దే ఆర్ ద కన్క్లూడర్స్. వాళ్ళ నిర్ణయం, వాళ్ళు చట్టం తన పని చేసుకుంటుంది, మనం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. మన పని ఏంది, ఎక్కడన్నా తప్పు కనిపించినప్పుడు దాన్ని చట్టం చేతిలో పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు కేసు అంటే యేసు ప్రభు గారి విగ్రహాన్ని పగలగొట్టినందుకు పెట్టారా, లేకపోతే హిందీ దేవి దేవతలు వాళ్ళని దూషించినందుకు పెట్టారు? సార్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ సంస్కృతిని పాటించడం ప్రతి ఒక్కరి ధర్మం. అలాగే మనం గౌరవించకున్నా పర్లేదు, అగౌరవపరచొద్దు, దాన్ని ధిక్కరించొద్దు, అడ్డుకోవద్దు, దుర్ప్రచారం చేయొద్దు. ఏదైనా సరే మనము కొన్ని ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకున్నా పర్లేదు, అది నీ వ్యక్తిగత. కానీ నువ్వు బహిరంగం వచ్చి మీరందరూ ఇవ్వద్దు అనేది తప్పు. సార్ అంటే ఏ సెక్షన్స్ కింద మీరు కేసు పెట్టింది చెప్పారా? డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 299, 196. సార్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తారా? అంటే దీనికి సంబంధించి మీరన్నా అజయ్ గారితో పర్సనల్ గా మాట్లాడడం, మీరు మాట్లాడడం తప్పని అట్లా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఫైర్, చాలా మంది అంటారు ఫైర్, ఎందుకంటే ఆ ఫైర్ ని ఆయన ఫైర్ అనుకుంటారు, కానీ పొగ, ఆ పొగ మీద నీళ్ళు చల్లాలంటే. ఆయన వాయిస్ బేస్ అది దాన్ని ఏదో కొంచెం పెద్దగా మాట్లాడతారు కదా, దాన్ని యూజ్ చేసుకుంటారు, తప్పలేదు, యూజ్ చేసుకో. కానీ కొన్ని ఉంటది, ఇప్పుడు ఒక మనోభావాలు, వాళ్ళ సెంటిమెంట్స్ లో వెళ్ళి నువ్వు క్రైస్తవం చేతిలో ఏముండాలి, బైబుల్ ఉండాలి. బైబుల్లో ఏమనుంది, నీ మతం గురించి మాట్లాడుకో, ఇతర మతం గురించి అసలు నోరెత్తొద్దు. మన దేవుడే మనల్ని శిక్షిస్తాడు. ఇదే నాకు తెలిసింది ఏంటంటే, మన దేవుడే నిన్ను శిక్షించాడు, యేసు ప్రభువే నిన్ను శిక్షించాడు. ఎందుకంటే పగలు కొడతా అంటే ఏందది అంటే నీకు మర్యాద లేదు, దేవుడు అంటే మర్యాద లేదు నీకు, దేవుడు అంటే మర్యాద లేదు, యేసు ప్రభు అంటే నీకు వాల్యూ లేదా? విగ్రహం అంటే ఒక ప్రతి రూపం అది. ఇప్పుడు ఇంట్లో ఎందుకు ఫోటోలు పెట్టుకుంటాం, మరి విషయం అది. అది ఎంతనో ఇది అంతనే. మనము ప్రతి దాన్ని సనాతనంతో పోల్చాలి. సనాతన టార్గెట్ ఇది, సనాతన టార్గెట్, హిందుత్వాన్ని టార్గెట్. ప్రతిసారి రాముడు, సీతమ్మ తల్లి, ఎందుకయ్యా మీకు వాళ్ళ గురించి ఎందుకు? నీకు మంచి చెప్పని చేత కాకపోతే చెడు అస్సలు చెప్పొద్దు, అది బైబుల్ ఉంది. ఇంకొకటి, ఇలాంటి క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే క్షమించే గుణం. ఇప్పుడు ఆవిడ పేరు రెబెక్కనా, ప్రవీణ్ గారు, జెసికా గారు, ఆవిడేమన్నారు, ఆవిడ తన భర్తనే కోల్పోయారు, అయినా కానీ ఫర్గివ్నెస్ అన్నారు, పీస్ అండ్ హార్మనీ అన్నారు. ఎక్కడున్నాయా మీకు పీస్? ఊచకు తొలగిస్తారా, తగలబెడతారు రాష్ట్రాలని? ఇదా నేర్పించింది బైబిల్ ఇలాంటివి నేర్పించదు. ఎంత నాకు తెలియదు బైబిల్ గురించి పెద్దగా, ఎంత ఉన్నా సరే మనం క్షమించే గుణం ఉండాలి. మీరు క్రిస్టియన్ అన్నా? మీరు క్రిస్టియనే కదా, మరి బైబిల్ గురించి పెద్ద తెలియదు అంటున్నారు సార్. నాకు అంత టైం ఉండదు బైబిల్ గురించి చదవడం. సరే, అది తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఒక పాస్టర్ చనిపోయారు, ఆ పాస్టర్ మరణాన్ని పక్కదో పట్టించి, అది ఇన్సిడెంట్, అది ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా అది యాక్సిడెంట్ లేకపోతే అది మర్డర్ అని చెప్పి? నేను చెప్పగలుగుతానా? ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ప్రూవ్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. వాళ్ళ దగ్గర వెళ్ళి దీన్ని నువ్వు యాక్సిడెంట్ గా మార్చు, ఇది మర్డర్ గా మార్చు, దీని మీద నువ్వు
ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందుత్వమే చేసింది, హిందువులే చేశారని చెప్పి గొంతు మీద కట్టి పెట్టి నాకు అలాంటి రిపోర్ట్ అంటే ఎందుకు ఇస్తారు? వాళ్ళ పనులు ఫస్ట్ వాళ్ళు చేయనండి. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కోర్టు ఉంది. ఈ కోర్టు కాకపోతే సుప్రీం కోర్టు కూడా ఉంది. ఆ కేపాల్ గారిని పట్టుకుంటే సుప్రీం కోర్టు కూడా తీసుకుని పోతాడు ఆయన ఖర్చులతో తీసుకుని పోతాడు. పోండి, చేయండి. రైట్. అంటే మీరే ఆఫీసర్లు అయిపోతారు, అంటే మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోతారు. ఒకసారి క్రిస్టియన్ పెద్దలతో కూడా, అంటే పాస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫాదర్స్, వాళ్ళతో మీరు మాట్లాడడం కలిసింది దీనికి సంబంధించి. మాట్లాడితే మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు. లేదు ఇది హిందుత్వం చేయింది, వీలే చేశారు, అక్కడ ప్రభుత్వమే చేసింది. ఎందుకు చేస్తారా నైనా? ఇప్పుడు అక్కడ అందరు పాస్టర్లు ఉన్నారు, అందరు సురక్షకులు ఉన్నారా లేరా? అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, అందరు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏం బాధలు ఉందా? ఆగి ఉన్నారు కదా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ లో కానివ్వండి, ప్రైవేట్ ఆఫీస్ లో చేసుకుంటున్నారా లేదా?